ఈ వీడియో కుంభమేళా రావాలనుకునే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 10 అవర్స్ ట్రైన్ డిలే అయినా కూడా సక్సెస్ఫుల్గా మేము వరంగల్ నుండి ప్రయాగ్రాజ్లోని కుంభమేళా ప్లేస్కి అయితే చేరుకున్నాము. మేము వరంగల్ నుండి వచ్చింది స్పెషల్ ట్రైన్లో వచ్చాము. సో అందుకే ట్రైన్ చాలా డిలే ఉండే. మీరు మాత్రం స్పెషల్ ట్రైన్లో అస్సలు రాకండి. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఝాన్సీకి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఝాన్సీ నుండి మళ్ళీ ప్రయాగ్రాజ్కి రండి. ఫైనల్గా 33 అవర్స్ ట్రైన్ జర్నీ చేసిన తర్వాత ప్రయాగ్రాజ్కి అయితే రీచ్ అయ్యాము మేము ఇప్పుడు. సో చలి మాత్రం బీభత్సంగా ఉంది, చూడొచ్చు ఎట్లా ఉందో ఫాగ్ మొత్తం. నేను ఇంకా మీకు అప్డేట్ ఇస్తాను, మళ్ళీ వీడియో చేస్తాను మీకోసం, వెయిట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ప్రయాగ్రాజ్కి అయితే చేరుకున్నాము. ఈ ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ దగ్గరే పక్కనే, అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ షెల్టర్స్ ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ ఎంట్రీ నెంబర్ 1, ఎంట్రీ నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అట్లా ఉన్నాయి. అంటే ఇక్కడ స్టే చేయొచ్చు మీరు. వీటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గర్ల్స్కి సపరేట్గా ఉన్నాయి, బాయ్స్కి సపరేట్గా ఉన్నాయి. వీటికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మీరు డైరెక్ట్గా మళ్ళీ ప్రయాగ్రాజ్కి వెళ్ళొచ్చు. అండ్ ప్రయాగ్రాజ్ నుండి అక్కడ మనం ఇంకక్కడికి వెళ్ళలేదు, ఎలా ఉంటుందని చూద్దాం అక్కడ. సో మేము వచ్చేవరకు నైట్ 3 అయింది. ఎగ్జాక్ట్గా 33 అవర్స్ ట్రైన్ జర్నీ అయితే చేశాము. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నట్టు ఇన్ని అవర్స్ ట్రైన్ జర్నీ చేయడం అనేది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చలి మాత్రం బీభత్సంగా ఉంది, మైండ్లో పెట్టుకోండి. స్వెటర్స్ కానీ, రగ్గులు కానీ, చెద్దర్లు కానీ అన్నీ పట్టుకొచ్చుకోండి, ఎందుకంటే చలి బీభత్సంగా ఉంది. ఇక్కడ కింద మేము గచ్చు కిందనే పడుకున్నాము, కింద ఏం వేసుకోలేదు. అంటే మా దగ్గర ఒక మ్యాట్ ఉంది, ఆ మ్యాట్ వేసుకున్నాము, అయినా కూడా చలి బీభత్సంగా ఉంది. సో అర్థం చేసుకోండి, మీరు వచ్చేటప్పుడు మాత్రం స్వెటర్స్ మెయిన్ ఇంపార్టెంట్. కుల్లాలు కానీ, గ్లౌజెస్ కానీ, రగ్గులు, చెద్దర్లు అన్నీ కింద వేసుకునేదానికి కొద్దిగా ఎక్కువ అయితే తీసుకొచ్చుకోండి. అండ్ మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు వస్తే మాత్రం కొద్దిగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ నుండి మనం ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తాము. సో చూద్దాం ఇంకక్కడ ఎట్లుందో. ఇదైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా. ఈ వీడియో కుంభమేళా రావాలనుకునే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజు మనం ఉన్నది ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. గంగా, యమున, సరస్వతి నది కలిసే చోటు ఇక్కడే. సో ఇక్కడే మహాకుంభమేళా జరగబోతుంది. సో ఈ కుంభమేళాకి మీరు ఎక్కడ స్టే చేయాలి, అకామిడేషన్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ముందుగా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ డైరెక్ట్గా స్పెషల్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లేదంటే మీరు 2 తెలుగు రాష్ట్రాల నుండి ఝాన్సీకి రావాలి. ఝాన్సీ నుండి అక్కడి నుండి డైరెక్ట్ మళ్ళీ కుంభమేళాకి, అది ప్రయాగ్రాజ్కి డైరెక్ట్గా ట్రైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడికి స్టే గురించి. మీరు వస్తారు ఓకే, కానీ ఇక్కడ స్టే అయితే మీరు ముందుగానే బుక్ చేసుకోండి. మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తాను. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మీకు రూమ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ మాత్రమే. గవర్నమెంట్ వెబ్సైట్లోనే మీరు డైరెక్ట్గా ఇక్కడే కాటేజ్ ఉంటాయి అండ్ రూమ్స్ ఉంటాయి, ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న తర్వాతనే రండి, లేదంటే అస్సలు రాకండి. ఇక్కడ కొద్దిగా మీరు రూమ్స్ అనేది ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. గవర్నమెంట్కి సంబంధించిన కాటేజ్ ఏమైనా ఉంటాయని మేము మొత్తం తిరిగాము. కుంభమేళా మొత్తం సర్కిల్ వచ్చేసి 18 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఆల్మోస్ట్ 10 to 12 కిలోమీటర్స్ అయితే మొత్తం తిరిగేసి ఏమైనా గవర్నమెంట్కి సంబంధించిన కాటేజ్ ఉంటాయని సెర్చ్ చేసాము, కానీ ఎక్కడ దొరకలేదు మాకు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చలి మాత్రం బీభత్సంగా ఉంది. సో చలి మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది. నిజంగా చెప్తున్నా, చలి మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడే ఉన్న ప్రజలే తట్టుకోలేకపోతున్నారు. ఇంకా మన దగ్గర ఆల్మోస్ట్ 16, 17, 18 ఉంటుంది చలికాలంలో, కానీ ఇక్కడ 10 ఉంటుంది, 7, 8, 9 కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు వచ్చేటప్పుడు స్వెటర్స్, గ్లౌజెస్ అన్నీ తీసుకొచ్చుకోండి.
మొత్తం ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరిగేది 18 కిలోమీటర్స్ సర్కిల్లో జరుగుతుంది. మేము ఆల్మోస్ట్ 10 to 12 కిలోమీటర్స్ అయితే తిరిగేసాము. మాకు ఎక్కడైతే స్టే దొరకలేదు. ఈ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది 18 కిలోమీటర్స్ సర్కిల్లో జరుగుతుంది టోటల్గా. మేము 10 to 12 కిలోమీటర్స్ అయితే తిరిగేసి మొత్తం స్టే కోసం తిరిగాము. మాకైతే ఎక్కడ గవర్నమెంట్కి సంబంధించిన స్టేస్ అయితే దొరకలేదు. చాలా తిరిగాము. ఓన్లీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకే అవైలబుల్గా ఉందని చెప్పారు. మేము బుకింగ్ చేసుకుందాం అనుకున్నా కూడా అది పర్ పర్సన్కి 1500 నుండి పైకే ఉంటుంది పర్ పర్సన్కి, వితౌట్ జిఎస్టీ. మళ్ళీ జిఎస్టీ ఇంక్లూడెడ్ కాదు 1500లో. ఇంకో 300 to 600 ఉండొచ్చు జిఎస్టీ. సో మేము గవర్నమెంట్కి సంబంధించిన ఏమన్నా కాటేజ్ కానీ లేదంటే ఏమన్నా ఉంటాయనేసి వెళ్ళాము, కానీ ఎక్కడైతే మాకు దొరకలేదు. ఇన్ కేస్ మీరు ఇక్కడికి వచ్చి ఉంటే కనుక ఏమన్నా గవర్నమెంట్కి సంబంధించిన మీకు కాటేజ్ దొరికితే మాకు చెప్పండి, ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి తిరిగి మళ్ళీ ఫైనల్గా మేము మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నాము. ఒక్క రోజుకి 2000 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. సో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము 3 డేస్కి తీసుకున్నాము. సో 1 డేకి అయితే ఒకరోజు ఉంటారనుకుంటే మాత్రం మీరు 1100 నుండి 1500 మధ్యలో చెప్పారు. కానీ మేము 4 డేస్ ఉంటామని చెప్పాను. ఎందుకంటే కుంభమేళా స్టార్ట్ అవుతున్న రోజు కూడా ఉండాలి మేము. 13th, 14th, 15th కూడా ఉంటాం కావచ్చు, మేబీ ఉంటాం పక్కాగా. మీకు ప్రతిరోజు వీడియో అప్డేట్ అందిస్తూనే ఉంటాం మీకు. సో అందుకనేసి తీసుకున్నాము. సో కుంభమేళా స్టార్టింగ్ టైంలో కాబట్టి మేళా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో చాలామంది వస్తారు కదా, అప్పుడు వీళ్ళకి గిరాకీ ఎక్కువ ఉంటుంది అనేసి వాళ్ళు ముందే చెప్పారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు మేము రూమ్ అయితే ఇవ్వలేము మీకు అంత తక్కువ ప్రైస్లో అని. సో మేము 2000 ప్లస్సే అన్నారు. కాకపోతే మాట్లాడి అంత కొద్దిగా తక్కువ మాట్లాడి లాస్ట్కి 2000 పర్ డేకి 2000 మాట్లాడుకున్నాము. సో మీకైతే క్లియర్గా మీకు డే బై డే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో వీడియోస్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కుంభమేళా వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఓకేనా? ఈ కుంభమేళా వచ్చేసి 45 డేస్ ఫిబ్రవరి 26th వరకు నడుస్తూనే ఉంటుంది. మహాశివరాత్రి కంప్లీట్ అయ్యే రోజు వరకు ఈ మహాకుంభమేళా జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు కుంభమేళాలో మేము చూసిన ప్లేసెస్ అన్నీ మీకు చూపెడతాను, ఒకసారి చూడండి. చాలామంది సాధువులు వచ్చారు, పండితులు వచ్చారు, ఇంకా కొన్ని నాట్యాలు కూడా చేశారు వీళ్ళు. ఇక్కడ చూడండి, మీరు వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే త్రివేణి సంగమం కూడా నిజంగా ఒక కంప్లీట్ డివోషనల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి నది కలిసే చోటు. సో మీరు తప్పకుండా చూడాల్సిందే. ఇక్కడికి మాత్రం ఈ సంవత్సరంలో మాత్రం తప్పకుండా రావాలి. అంటే ఈ సంవత్సరంలో అంటే ఫిబ్రవరి 26th వరకు ఒక పండుగ జరుగుతుంది కదా ఇక్కడ. సో ఈ పండుగలో మీరు కూడా పాల్గొనండి. ఇవాల్టితో అయితే మేము రూమ్కి వెళ్తున్నాం. సో ఇవాళ కంప్లీట్గా మేము ఎక్స్ప్లోర్ చేసాము.
కొద్దిగా ట్రావెలింగ్ కూడా చేసాము. అలాగే నడుచుకుంటూ 10 to 12 కిలోమీటర్స్ అయితే తిరిగాము మొత్తం ప్రయాగరాజ్ చుట్టుపక్కల. మళ్ళీ మేము రేపు ఏమేమి చూడబోతున్నామో ప్రయాగరాజ్లో అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మహాకుంభమేళకి వస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.